నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో పవన్ కళ్యాణ్ టూర్ ఉత్తరాంధ్ర నేతలతో చర్చలు రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కిషన్ రెడ్డి పూజలు 370 స్థానాల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది 100 రోజుల బీజేపీ కార్యాచరణతో ముందుకు వెళతామన్న లక్ష్మణ్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కౌన్సిల్ ఆరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం ఈసారి ఈడీ సమన్లు చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తోందన్న ఢిల్లీ సీఎం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మార్చే పనిలో ఉన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలోనే ఆయన అనుచరులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక రాజకీయం అయితే కనుక రసవత్తరంగా మారుతా ఉంది. 2024 ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఏదైతే అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క రాజకీయ భవిష్యత్తుని వెతుకులాట పనిలో పడినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికే చూస్తున్నట్లయితే కనుక కనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సైతం కూడా టికెట్ నిరాకరించడంతో ఆయన పక్క పార్టీ వైపు అయితే కనుక వెళ్ళడం కూడా జరిగింది. నూజివీడు నుంచి ఆయన బరిలో దిగుతారని కూడా తెలిసింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైతం కూడా తన యొక్క రాజకీయ భవిష్యత్తును సైతం కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే వైసీపీ కార్యక్రమాలకి సైతం కూడా నియోజకవర్గాల్లో కావచ్చు ఏటిలో కూడా ఆయన పాల్గొనట్లేదు. అంతేకాకుండా ఆయనకి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ తో సహా ఆయన వరుస భేటీలు అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. అయితే వైసీపీలో మైలవరం నుంచి టికెట్ లేకపోవడంతోనే దీనికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా బిల్లులు పెండింగ్ కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో వేరే ఒకరి జోక్యం కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఆయన మరో పార్టీ వైపు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే టీడీపీలోకి వెళ్తే మాత్రం అక్కడ ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమాని పక్కన పెట్టి ఈయనకి ఏ విధమైనటువంటి అవకాశం ఇస్తారు అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా కొనసాగుతూ ఉంది. అయితే టీడీపీలోకి వెళ్తారు అన్న దానిపై అయితే కనుక సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తు ఎటువైపు మారుతుంది అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఉత్కంఠగా అయితే కనుక ఎదురు చూస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉంది. ఏదేమైనప్పటికీ 2 రోజుల్లో అయితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన టీడీపీలోకి వెళ్తారు అంటూ కూడా జోరుగా సమాచారం అందుతా ఉంది. అంతేకాకుండా ఆయనకి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్తేనే ఆయన యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే కొంతమేర వచ్చే 2024 ఎన్నికల్లో కూడా ఇటు టీడీపీ జనసేన ఇదే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అంటూ కూడా ఆయన యొక్క సహచరులు సైతం కూడా ఆయనకి దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆలోచనతోటి ఆయన టీడీపీకి వెళ్లే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్.
జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. జీహెచ్ఎంసీ బడ్జెట్లో 1100 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు శివాజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటంతో జీహెచ్ఎంసీ ఆఫీస్కు బీజేపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. ఇదిలా ఉంటే తమకు బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. ట్యాంక్ బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన వ్యక్తం చేశారు. 1200 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలని వేడుకుంటున్నారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. సాధారణంగా రాజకీయ నేతలు పార్టీల కోసం ప్రాణాన్ని లెక్క చేయమని, రక్తాన్ని ధారపోస్తామని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ పార్టీ అధినేత కోసం నిజంగానే తన రక్తాన్ని చిందించారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశిస్తున్న బుద్దా వెంకన్న ఉన్నట్లుండి చంద్రబాబు ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని మాత్రమే వ్యక్తపరిచానని బుద్దా వెంకన్న చెబుతున్నప్పటికీ విజయవాడ వెస్ట్ టికెట్ తనకే ఇవ్వాలనే డిమాండ్ను హైకమాండ్ను పంపారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరి ముందే తన రక్తాన్ని తీయించుకున్న వెంకన్న దాంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. అంతేకాకుండా అదే రక్తంతో సిబిఎన్ జిందాబాద్ అంటూ గోడపై రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టానని బుద్దా వెంకన్న చెప్పారు. తాను కొడాలి నాని, వల్లభినేని వంశీ, కేసినేని నాని లాంటి వాణ్ణి కాదని, చంద్రబాబు అడిగితే తన గుండెనైనా తీసిస్తానని చెప్పారు. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకి ఇవ్వాలనే గట్టి డిమాండ్ ను పార్టీ హైకమాండ్ కు పంపించాలనే ఉద్దేశంతో బుద్దా వెంకన్న ఇలా చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న పట్టుపడుతున్నారు. కానీ విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బుద్దాకు టికెట్ ఇవ్వడాన్ని జలీల్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుద్దాకు కార్పొరేటర్ స్థాయి కూడా లేదని గతంలో జలీల్ ఖాన్ విమర్శలు చేశారు. తనకు సీట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ ఓ దశలో వివాదాస్పద కమెంట్ చేసి వెంటనే మాట సరిదిద్దుకున్నారు జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ లో బుద్దా, జలీల్ ఖాన్ మధ్యలో పోటీలా ఉంటే ఇక్కడ పోతిన్ మహేష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పొత్తులో వెస్ట్ టికెట్ తనకు వస్తుందని పోతిన్ మహేష్ ధీమాగా ఉన్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్న బుద్దా వెంకన్న టికెట్ తనకి ఇవ్వాలంటూ పలుమార్లు బల ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే తన నివాసం నుంచి దుర్గగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ తన రక్తంతో చంద్రబాబు పాదాలకు అభిషేకం చేశారు. అయితే చంద్రబాబు ఫ్లెక్సీకి రక్తంతో అభిషేకం చేయడంలో ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేవని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా ఆయన వెంటే ఉంటానన్నారు. అభిమానంతో టికెట్ కావాలని కోరుతున్నానని, బెదిరించడం లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
మొత్తానికి టీడీపీలో టికెట్ల కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతున్నారు. అందులో పొత్తు కూడా ఉండడంతో ఎవరికి ఏ సీటు కేటాయించాలి, పొత్తులో భాగంగా సీటు దక్కని వాళ్లను ఎలా బుజ్జగించాలి అనే సవాళ్లు ఉండనే ఉన్నాయి. మరి బుద్ధ వెంకన్న ఎపిసోడ్ లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ను రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు, ఆయన టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మసీ డైరెక్టర్ను నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన అరబిందో శరత్ చంద్రారెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే జిల్లాలో వైసీపీకి ఆర్థికంగా, రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావనగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా 7వ జాబితాలో పర్చూరు నియోజకవర్గంతో పాటు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీల నియామకం జరిగింది. పర్చూరులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను తప్పించి ఆయన స్థానంలో ఎడం బాలాజీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని సీఎం జగన్ భావించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఆయన త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ధీటైన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్థికంగానే కాక అన్ని విధాలా ఎదుర్కోగల నేత కోసం వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు చేశారని, అందులో భాగంగానే అరబిందో ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి నెల్లూరు జిల్లాకే చెందినవారు కావడం, పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి బంధువు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వైసీపీ తరపున పోటీ చేయించే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించారని తెలిసింది. అయితే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి, అరెస్టు చేశాయి. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని శరత్ చంద్రారెడ్డి తెలియజేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డిపై ఆరోపణలున్నప్పటికీ ఆయన్ను నెల్లూరు ఎంపీగా పోటీ చేయిస్తే వైసీపీకి ఉపయోగంగా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు పార్లమెంట్ సీటు మొదటి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. సీఎం జగన్ వైసీపీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అక్కడి నుంచే తిరిగి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటును వైసీపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో సైతం తిరిగి నెల్లూరు ఎంపీ సీటును దక్కించుకునేందుకు అక్కడ బలమైన అభ్యర్థి శరత్ చంద్రారెడ్డి అని వైసీపీ అధిష్టానం ప్రగాఢంగా నమ్ముతోంది. తెలంగాణలో కారు కమలం దోస్తీ కడుతున్నాయా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే బరిలో నిలుస్తాయా? అందుకేనా ఈ మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తగ్గింది. మరి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే క్యాడర్ మాట ఏంటి? వారు సహకరిస్తారా లేక మూడో పార్టీ అయిన కాంగ్రెస్ వైపు చూస్తారా? తెలంగాణలో మళ్లీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? నిన్నటి వరకు తిట్టుకున్న వారే త్వరలో చేతులు కలపబోతున్నారా అంటే విశ్లేషకుల నుంచి అవునని సమాధానమే వస్తోంది. ఇంతకాలం బద్ధశత్రువుల్లా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. రెండు పార్టీల పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు,
గులాబీ బాస్ కేసీఆర్ ఏకంగా పార్టీ నేతలకు ఈ మేరకు హింట్ కూడా ఇచ్చేశారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కీలక నేతలతో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ కమలనాథులతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారని, అయితే దీనిపై నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సమాచారం. కాషాయ దళంతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు చేజారుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మరికొందరు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన ఆప్షన్ అని కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో కూడా ఈ మధ్య జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కమలనాథులతో పొత్తు ఉంటుందేమో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అనడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే ఈ రెండు పార్టీ మధ్య పొత్తు అంశంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల టాక్. మరోవైపు పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ బండి సంజయ్ ఎందుకు కామెంట్స్ చేస్తారంటూ లాజిక్ బయటకు తీశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అయితే ఓవైపు ఇలా పొత్తు అంశాన్ని కొట్టిపారేస్తూనే తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఒకవేళ పొత్తు ఉన్నా మల్కాజ్గిరి టికెట్ మాత్రం తమదే అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టాలంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకుండా చూడాలన్నది బీఆర్ఎస్ బీజేపీల ఉమ్మడి వ్యూహం. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీని కాదన్న ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువనే చెప్పాలి. మరోవైపు బీజేపీకి మోదీ చరిష్మా మెండుగా ఉన్న అనేక చోట్ల పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులే లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిస్తే ఈ బలహీనతలు చాలా వరకు కవర్ అవుతాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న 6-7 స్థానాలను వదిలేస్తే మిగతా చోట్ల మోదీ చరిష్మా తనకున్న సంస్థాగత బలంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే యోచనలో గులాబీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తుల అంశం ఇప్పటిది కాదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని ఎన్నికలకు వెళ్ళింది. బీజేపీలో జరిగిన అనేక పరిణామాలను దీనికి ఉదాహరణగా చూపారు. ఇందులో నిజమే ఉందో లేక కాకతాళీయంగా అలా జరిగిందో తెలియదు కానీ ప్రజలైతే ఈ ప్రచారాన్ని కొంతవరకు నమ్మారు. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు కూడా రావడం మనందరం చూసిందే. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ అంశం తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో, కారు కమలం కలిసి బరిలోకి దిగేది ఎంతవరకు వాస్తవమో త్వరలోనే తేలిపోనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.